నమో వెంకటేశాయ. ఈరోజు గవ్వల ప్రశ్న గురించి వేయడం అనేది జరిగింది. చిత్తూరు నుండి కొంతమంది ఫోన్ చేశారు. వారు గృహవాసు గురించి ప్రశ్న వేయడం జరిగింది. సత్యనారాయణ అని అతను ఉత్తరం నుంచి వీధిపోటు పడుతుంది గురువుగారు. ఈ ఉత్తర వీధిపోటు పడడం వల్ల మాకు ఏమైనా సమస్యలు వస్తాయా అని అతను ఫోన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్తర వీధిపోటు అనేది ఎక్కువగా శుభసూచికాలే, కానీ ఆ ఉత్తర వీధిపోటు వాయవ్యం మీద పడితే ఒక రకంగా, ఉత్తర వాయువ్యంలో మధ్యస్థానం పడితే ఒక రకంగా, ఉత్తర ఈశాన్యంలో పడితే ఒక రకమైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి. కావున మీరు వీటిని ఒకవేళ మీకు అనుకూలత ఉంటే వీడియో తీసి పెట్టండి అని మేము చెప్పడం అనేది జరిగింది. మరొకరు ఈ యొక్క గవ్వల ప్రశ్నలు అడగడం అనేది కడప జిల్లా నుంచి అడగడం జరిగింది. ఉద్యోగం గురించి 32 సంవత్సరాలు ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగం రావడం అనేది చాలా కష్టంగా ఉంది గురుగారు అని అంటే, అతడికి గవ్వల ప్రశ్న ద్వారా శ్రీ సుబ్రహ్మణ్య వల్లీ దేవతలకు పూజ చేయమని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ తర్వాత వరంగల్ నుండి ఫోన్ చేయడం అనేది జరిగింది. వారు కూడా సంతానాల గురించి ఫోన్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత యాదాద్రి జిల్లా నుంచి ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా వారి యొక్క గృహం కట్టి 20 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఒక గుడి అనేది సూపు వల్ల మాకు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి, అది నిజమేనా అని కూడా అడగడం అనేది జరిగింది. మరియు కొంతమంది ఈ యొక్క ఫోన్ కాల్స్లో చెప్పినవన్నీ మేము లైవ్లో పెట్టలేము, కావున ఇవి ఒకటి మీరు దయచేసి గ్రహించగలరు. కాబట్టి గవ్వల ప్రశ్న అనేది వేయడం అనేది జరుగుతుంది అనేది మీరు గ్రహించాలి. ఈ గవ్వల ప్రశ్నను ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చు, ఉచితంగానే అని చెప్పినాం. విశాఖపట్నం నుంచి మరొకరు ఫోన్ చేయడం జరిగింది. అక్కడ విశాఖపట్నంలో కూడా వారు గృహవాస్తు గురించి పరిశీలన గురించి చేయడం జరిగింది. గృహవాస్తు పరిశీలన గురించి చాలామంది ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి మనిషి జీవితానికి, అంటే సకల జీవరాశులలో ఒక మానవుడికి మాత్రమే గృహం ఉంటుంది. సకల జీవరాశులకు గృహాలు ఏదో ఒక రకమైన గూడు ఉంటుంది. ఆ గూడు కన్నా మానవుడు కట్టినటువంటి గూడు, ఒక వాస్తు అనేది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరంలా తెలుసుకోవచ్చు. ఆ వరం కొంతమందికి శాపంగా ఉంటుంది, మరి కొంతమందికి అదొక అద్భుతమైన వరమే అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఆ విశాఖపట్నం నుంచి వాళ్ళు ఫోన్ చేసిన దాంట్లో గృహవాస్తు విధానంలో వారికి ఉండబడింది ఏంటంటే నైరుతి వీధిపోటు ఉన్నది అని చెప్పడం అనేది జరిగింది. ఆ నైరుతి వీధిపోటుకు ఎలాంటి పరిష్కార మార్గం అని కూడా విశాఖపట్నం నుంచి వాళ్ళు అడగడం అనేది జరిగింది. వారికి సంబంధించిన సమస్కారం చెప్పడం జరిగింది, పరిష్కారం. కావున ప్రతి ఒక్కరూ మీకు ఈ యొక్క ఛానల్ని చూస్తున్నారు. చాలామంది, కొన్ని లక్షల మంది ఛానల్ చూస్తున్నారు. వారు చూసినటువంటి వారు సబ్స్క్రైబ్ కొడుతున్నారు, మరి షేర్ చేస్తున్నారు, మరియు కామెంట్ చేస్తూ ఫోన్లు కూడా చాలామంది చేస్తున్నారు. ఎక్కువగా ఆంధ్ర సైడ్ నుంచి ప్లస్ తెలంగాణలో కొన్ని విధానాల నుంచి కూడా నాకు కాల్స్ రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ జ్యోతిష శాస్త్రాన్ని ఈ రోజుల్లో ఉన్నటువంటి దానికి మనం అద్భుతంగా మలుచుకోవడం చాలా గొప్పనని చెప్పుకోవడం జరుగుతుంది. కావున ఈ ఛానల్లో చూస్తున్నటువంటి వారికి ధన్యవాదాలండి. మరికొన్ని వాళ్ళ గురించి మనం మళ్ళీ వీడియోలో తెలుసుకుందాం.